హాయ్ ఫ్రెండ్స్, నేను క్రాంతి. ఆదివాసీ జీవన విధానం. ప్రస్తుతం ఏజెన్సీలోని ఆదివాసీ గ్రామాల్లో వేసవి సందడి నెలకొంది. ఎక్కడ చూసినా డోలి మూతలు, రేలపాటలతోటి గూడెం అంతా రాత్రి పగలు తేడా లేకుండా ఆడి పాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనపడుతూ ఉన్నాయి. ఏ ఏజెన్సీలో మనకున్నటువంటి ముఖ్యంగా వలస ఆదివాసీలు, ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చినటువంటి ఆదివాసీలు వాళ్ళు వేసవిని ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు, వేసవిలో వాళ్ళ ఆటపాటలు ఎట్లుంటాయి, ఎంత సందడి చేస్తారు, ఇప్పసారా తాగి వాళ్ళు లందా ఇప్పసారా తాగి ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఎలాంటి రేలపాటలతోటి పల్లెలన్నీ ఆదివాసీ గూడెలన్నీ వేసవి విడిదిని ఏ రకంగా సాంస్కృతికంగా వాళ్ళు ముందుకు తీసుకుపోతూ ఉన్నారో మనం ఈ వీడియోలో చూద్దాం. సమీపంలోనే మనకు ఒక వివాహం జరుగుతూ ఉంది ఆదివాసీలది. అది వివాహం తంతంతా కూడా ఎట్లా ఉంటుందంటే 3 రోజుల పాటు 4 రోజుల పాటు వివాహం జరుగుతూనే ఉంటుందన్నమాట. ఇప్పుడు కొత్తగా ఈ ప్రాంతంలో కొత్త కల్చర్ ఏంటంటే డీజే కల్చర్ వచ్చేసింది. డీజేలు అంటే సౌండ్ బాక్సులు పెట్టేసి విపరీతంగా ఎగురుతూ ఉన్నారు. ఇంతకుముందు డోలి తర్వాత రేలపాటలతోటి గూడెం అంతా నిద్ర లేకుండా ఆడిపాడేది. కానీ ఇప్పుడు కొత్తగా యూత్ అంతా కూడా డీజేలతోటి ప్రభావితం అవుతా ఉంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నది డీజే డాన్సులకు సంబంధించింది. ఇప్పుడు సమయం కరెక్ట్గా 1:30 అవుతా ఉంది, అర్ధరాత్రి. ఆ అర్ధరాత్రి తెల్లవారులు వాళ్ళు ఈ డీజే పాటలకు డ్యాన్స్లు వేస్తూనే ఉంటారు. అది చూడండి. అంటే అమ్మాయికి అబ్బాయికి ఎక్కడ తీసుకొస్తారా? అమ్మాయికి తీసుకొస్తారా? మోటు ఒకటి అమ్మాయికి తీసుకొస్తారా, అబ్బాయికి తీసుకొస్తారా? ఇక్కడే. ఓకే. అంటే ఒడ్లు ఉంటే ఒడ్లు, బియ్యం ఉంటే బియ్యం, ఇంకేం పట్టుకొస్తారు? సారా కూడా పట్టుకొస్తారా? కోడి, లందా. ఓకే. ఏది పందున్నా కోడున్నా సంతోషానికి. ఓకే. సరే. మొత్తం దేనికి ఇవన్నీ లందకేనా? లందకే కొడుతున్నారా? ఏం ఆకులు మర్రి, ఇంకా అది మోదుగాకులు, ఇస్తరాకులు గుట్టాయి కదా, అడ్డాకులు. ఓకే. మీరు బాగా తింటారు వాటిని, ఏమంటారు? అట్టి ఏం ఆకు అంటారా? ఏం ఆకులు? పావుడాకులు. ఓకే, కరెక్ట్. ఇది మర్రి ఆకు. ఓకే. ఎన్ని కుట్టాలి మరి మీరు? అది ఎన్ని కుట్టాలి ఇవన్నీ? అయ్యే బెస్సోరు కొట్టిన దెవ్వంతా 10 బేల ఎన్ని కుడతారా అవన్నీ? 100 కుడతారా? 200 కుడతారా? 2 ఎక్కువనే. ఓకే. ఇక్కడ పెళ్ళికి వచ్చేవాళ్ళు ఎవరు కూడా పుట్టిగా రారనమాట. అంటే ఆదివాసీలు ఎవరైనా ఆ పెళ్ళికి రావాలనంటే వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నటువంటి బియ్యం, ఒడ్లు, లేదనుకుంటే కోళ్ళు, మేకలు, పందులు, వాళ్ళ ఇష్టం, ఇప్పసార, కళ్ళు, లంద, ఇట్లా ఏది ఉంటే వాళ్ళ దగ్గర అది పట్టుకొచ్చేసి ఆ పిల్ల దగ్గర ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. పెళ్ళిలో బంధువులు తీసుకొచ్చినటువంటి, తోటి ఆదివాసీలు తీసుకొచ్చినటువంటి కోళ్ళు కావచ్చు, బాతులు కావచ్చు, మేకలు, పందులు, ఇవన్నీ కూడా లాస్ట్ రోజు, అంటే ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత ఇట్లా మొత్తం ఒక దగ్గర పెట్టేసి వాటిని ఈ రకంగా మాంసంగా మార్చి వండుకొని తిని తాగి
ఆ పెళ్ళి క్లోజ్ చేసేస్తారనమాట. అంటే చుట్టాలు బంధువులు తీసుకొచ్చినటువంటి కోళ్ళు బాతులన్నింటినీ కూడా మేకల్ని ఇక్కడ మీరు చూడొచ్చు ప్రాసెసింగ్ చేస్తూ ఉన్నారు. ఇది ఆదివాసీల పెళ్లి తంతులో ఒక భాగం. హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆదివాసీ జీవన విధానానికి మీరిచ్చే సపోర్టు మాకు ఆక్సిజన్లా పనిచేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.